ఎంత దారుణము అంటే అధికారులు కూడా ఈరోజు మరీ అంత కళ్ళు మూసుకొని బిహేవ్ చేస్తున్నారా? ఎందుకంటే ఎగ్జాంపుల్ నిన్న జరిగిన పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ బైపోల్లో చూసినాం కదా. కలెక్టర్ అక్కడ పరిశీలించడానికి వచ్చిన వ్యక్తి కనీసంగా ఏం జరుగుతుంది అనేది పర్యవేక్షించుకోకపోవడం అనేది ఎంత బ్లంటెడ్ అని చెప్పాలి. మళ్ళీ గొప్పగా నేను ఈ ఎలక్షన్లో ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి వెళ్ళానని చెప్పేసి ఆయన అఫీషియల్ ఎక్స్లో పోస్ట్ చేసుకున్న పిక్స్ ఈరోజు నవ్వు పాలైంది. ఒకవైపు ఏమో కూటమి అంటే టీడీపీ ఏమో మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని బతికించినాం, మేము పులివెందులకు స్వాతంత్రం తెచ్చినాము, 30 ఏళ్లలో జరగని ఎలక్షన్లని చాలా ప్రశాంతంగా జరిపినామని బీరాలు పోతుంటే ఇవాళ పోలీసుల కాళ్ళు పట్టుకొని బతిలాడుకునే పరిస్థితి వచ్చింది ఓటర్లు. కానీ అది కనిపించదు ఆంధ్రజ్యోతి పత్రికకు. ఎంత ఘోరమైన పరిస్థితి. మా ఓట్లు మమ్మల్ని వేసుకొనియండి బాబు అనేసి కాళ్ళు పట్టుకొని పోలీసులు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్న ఫోటో కనిపించదు. కానీ జరిగిన దాన్ని మొత్తం కూడా అసలు ఎక్కడా లేదు. ఇక హ్యాండ్స్ అప్ చేతులు ఎత్తేసింది వైసీపీకి. ఏజెంట్లే దిక్కులేరు. ఆఖరికి వైసీపీ అభ్యర్థి టికెట్ ఓటు కూడా వేయలేకపోయినరనే పరిస్థితి రాసుకొచ్చిరంటే సిగ్గుపడాలి నిజంగా. ఒక విధంగా ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? పోటీ చేసిన అభ్యర్థి ఓటు వేయలేని పరిస్థితి వచ్చిందంటే తీసుకొచ్చింది ఎవరు? చేస్తున్న అరాచకం ఏంటి? మొత్తం ఎక్కడికక్కడ ఏజెంట్లని లోపలికి రానియకుండా వాళ్ళ ఏజెంట్ ఫారాల్ని లాక్కొని పోలీసులు బొదిరిచ్చి కొడుతుంటే ఎట్లా ఏజెంట్లు ఉంటారు? సో ఇది పులివెందులే కాదు, ఇలాంటి సాంప్రదాయమిక రానున్న రోజుల్లో చాలా చోట్ల పాకే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు తిప్పి కొట్టాల్సిందే.